ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. అండ్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా మీరంతా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ కూడా స్థిరపడాలని, బలపడాలని, ప్రభు కొరకు ఒక బలమైన సైన్యంగా పనిచేయాలని మీకోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించారు. అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్పులో రావాలనే మనం కోరుకుంటున్నాం. ప్రభు యొక్క ఆశ కూడా అదే. విశ్వాసంతో మన దేవుని వైపు చూసినప్పుడు, భక్తి శ్రద్ధలతో ఆయన సేవించినప్పుడు, ప్రభువును మన హృదయాల్లో చేర్చుకుని ఆయన్ను మాత్రమే గణపరిచినప్పుడు ఖచ్చితంగా వాగ్దానాల నెరవేర్పును మనం చూడగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానంగా ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామా? షల్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 and verse 24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలననో పైనుండి మింటి దీవెనలతోనో. ఇంకా చాలా మాటలు అక్కడ రాసి ఉన్నాయి. అయితే గమనించిన ప్రియులారా, ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన బిడ్డలందరినీ, తన కుమారులందరినీ కూడా వరుసగా నిలబెట్టి అంత్యదినముల్లో వారి జీవితంలో జరగనున్న విషయాలను మాట్లాడడం ప్రారంభించాడు దేవుని ఆత్మశక్తితో. దేవుని ఆత్మ ద్వారా పలికే వాటిని ప్రవచనాలు అంటారు. మనుష్యుడు తన ఊహతో చెప్పేసినవన్నీ కూడా ప్రెడిక్షన్స్ అనొచ్చు. చాలామంది ప్రెడిక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అవి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ప్రొఫెసీ మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే అది దేవుని ఆత్మ ద్వారా పలుకుబడిన మాట కనుక. యాకోబు తన బిడ్డలందరూ నిలబెట్టి వారి జీవితంలో జరగబోయే విషయాలు లేదా వారి స్వభావాన్ని, దేవుడు వారి పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో స్పష్టంగా మాట్లాడుతూ, ఎక్కువగా మాట్లాడింది ఒక ఇద్దరు కోసం మాట్లాడాడు. యూదా గురించి కొన్ని ఎక్కువ మాటలు కనబడతాయి. ఆ తర్వాత యోసేపు గురించి చాలా ఎక్కువసేపు యాకోబు మాట్లాడాడు. మిగతా వాళ్ళందరి కోసం చిన్నగా మాట్లాడి ముగించాడు. కానీ యూదా కోసం మరియు యోసేపు కోసం చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు. యోసేపు గురించి మాట్లాడుతూ అంటాడు, యాకోబు ఏ దేవుణ్ణైతే కొలుస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నాడో ఆ దేవుడు పరాక్రమం కలిగిన వాడు. ఆ దేవుని బలము వలన యోసేపు బలం పొందుకుంటాడు. నిజమే, మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన బలహీనుడు కాదు, ఆయన శక్తిహీనుడు కాదు. శక్తిహీనులైన వారికి శక్తినిచ్చువాడు ఆయన, బలహీనులైన వారికి బలమునిచ్చువాడు ఆయన. అలా బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు ఎప్పుడూ కూడా బలహీనుడు మరియు శక్తిహీనుడు కాదు. ఆయన అపార బల సంపన్నుడు. ఆయన బలము తనదని దేవుడు సెలవిస్తే అది 2 సార్లు వినబడిందని బైబిల్లో మనం చూస్తాం. తన యొక్క బాహుబలము వలన, తన యొక్క బుద్ధి బలము వలన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. యోసేపుకు దేవుడు అలాంటి బలాన్ని ఇచ్చాడట. నిజమే, యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుని బలం లేకపోయినుంటే యోసేపు ఖచ్చితంగా ఐగుప్తు దేశాన్ని పాలించే స్థాయికి వచ్చి ఉండేవాడు కాదు. ఆత్మబలం ఉంది, బుద్ధి బలం ఉంది, మానసిక బలం ఉంది, శారీరకమైన బలం యోసేపు కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుని నుండి దీవెనలు పొందుకున్నాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలుకు బండయు మరియు మేపిడివాడు ఆయనే. ఇంగ్లీష్లో రాక్ అనే మాట వాడబడింది. దేవుడు బండ లాంటి వాడని. దావీదు భక్తుడు దేవుని గురించి మాట్లాడుతుంటాడు, నేను ఒకప్పుడు నాశనకరమైన గోతిలోనో, జిగటగల దొంగ ఊబిలోనో దిగిపోయాను. అయితే దేవుడు నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు అన్నాడు. ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలుకు బండ లాంటి వాడు దేవుడు అంటే మనల్ని నిలబెట్టేవాడు ఆయన. ఒకప్పుడు బురదలో సంచరించిన మనం, అగాధ జలముల్లో ఇరుక్కుపోయిన మనం, నాశనకరమైన గోతుల్లో దిగిపోయిన మనల్ని ప్రభువు లేవనెత్తాడు. ఆయన లేవనెత్తి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు. ఈరోజు ఇంకా నీవు బురదలో దిగిపోయినా, గుంటల్లో దిగిపోయినా, గోతుల్లో దిగిపోయినా రా, దేవుడు పిలుస్తున్నాడు. నీ చేతిని ఆయనకు అందించు. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, సిలువలో నీ భారాన్ని మోసిన దేవుడు, నీకోసం మరణించిన దేవుడు నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని ఆయన కోరుతున్నాడు. అంత మాత్రం కాకుండా మేపిడివాడు కూడా ఆయనే. మనలను సరైన విధానంలో సమృద్ధితో పోషించువాడు ఆయనే. ప్రపంచంలో చాలామంది మేసెడి వాళ్ళు ఉన్నారు, కానీ మేపెడివాడు మాత్రం దేవుడే. నీ జీవితంలో నీకున్నవన్నీ కూడా లాక్కునేవారు,
నిన్ను తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకునేవారు, అన్ని విషయాల్లో నిన్ను నష్టపరచాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను మేసేవాళ్ళు ఉన్నారేమో, కానీ దేవుడు నిన్ను మేపెడేవాడు. ఆయన నీకున్న సమస్తాన్ని ఆశీర్వదించే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, సంరక్షకుడిని దేవుడు ఆయన. ఈ వాగ్దానం ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆయన బలం నీకు అవసరం. ఆయన బండ లాంటి వాడు నేను నిలబెట్టేవాడు. మూడవదిగా నిన్ను మేపేవాడు, సమృద్ధితో నిన్ను నింపేవాడు, పచ్చిక గల చోట్ల నిన్ను తీసుకువెళ్ళేవాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు. ఈ రోజంతా కూడా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యాకోబు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ యోసేపుతో చెప్పిన మాట ఈరోజు మా గమనంలో తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీవు బలవంతుడైన దేవుడు నాయన, పరాక్రమశాలివి గనుక నీకు వందనాలు. శత్రు బలము నుండి మమ్మల్ని విడిపించి నూతన శక్తితో బలంతో మమ్మల్ని నింపగలిగే దేవుడు నీవు గనుక నీకు వందనాలు. అంతమాత్రం కాకుండా మా జీవితాల్లో బండగా మమ్మల్ని మేపిడివాడుగానే ఉన్నావు గనుక నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితాలు ఈ రోజంతట్లో నెరవేర్చండి, మహిమతో వారు నింపండి, అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకు మాత్రం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.